ఫ్రెండ్స్, ఈరోజు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ. దీంట్లో మనకి ఇది ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే దీంట్లో మనకు మూమెంటం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి దాని గురించి క్లియర్గా మనం మాట్లాడుకున్నట్లయితే, ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 63 రూపాయలు. తర్వాత మార్కెట్ అనేది ఇది మనకు 28 రూపీస్ నుంచి ఇది మనకు మూమెంటం తీసుకొని, ఆ తర్వాత మళ్ళీ 47 రూపీస్ మూమెంటం తీసుకొని ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ ఇది మనకు 185 184 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. దీంట్లో మనకు ఎటువంటి యూ షేప్ రాలేదు. మళ్ళీ మనకు చూసుకున్నట్లయితే మనకు ఎక్కడి నుండి మనకు మార్కెట్ స్టార్ట్ అయింది, ఇదే మనకు మొదటిగా ఏర్పడిన సపోర్ట్. కాబట్టి ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఇది మళ్ళీ 46 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది మళ్ళీ మళ్ళీ 145 దాకా వెళ్ళింది 46 రూపాయల నుండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ ఆగింది. మళ్ళీ ఇది 70 రూపాయల నుండి ఇక్కడ ఇందులోనే కన్సల్టేషన్ అయిన తర్వాత మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది 663 రూపాయల దాకా వెళ్ళింది. 663 రూపాయల దాకా. దీంట్లో మనకు రెండు క్యాండిల్స్ ఎప్పుడైనా మనకు ఏర్పడతాయి. మొదటి క్యాండిల్ ఇది, ఈ తర్వాత సెకండ్ క్యాండిల్ ఇది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 15:20కి ఏర్పడింది, అంటే 3:20కి. ఇది మళ్ళీ చూసుకున్నట్లయితే 3:25కు ఈ క్యాండిల్ ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడిన తర్వాత మూమెంటం తీసుకొని ఈ విధంగా హైకి వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ మనకు 368లో మనకు క్లోజ్ అయిపోయింది. ఇది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా లాస్ట్ మూమెంట్ అనేది చాలాసార్లు మనకు లాస్ట్ మూమెంట్లో మూమెంటం జరుగుతుంది. అటువంటప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే ఈ 700C ఒకసారి గమనించినట్లయితే ఇది నిన్న క్లోజింగ్ ఇది. దీంట్లో మనకు కరెక్ట్ మనకు యూ షేప్ అనేది ఇక్కడ రాలేదు. ఇక్కడ వీ షేప్ అనేది ఇక్కడ మనకు రాలేదు. ఇది మనకు ఇక్కడ నుండి మనకు మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ 22 రూపాయలు మళ్ళీ మూమెంటం తీసుకొని తర్వాత ఇంతవరకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ మార్కెట్ మనకు డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత దీంట్లో మనకు ఎటువంటి మూమెంటం అనేది లేదు దీంట్లో. ఓకేనా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది అనేది దీనికి మనకు టచ్ కావాలి. ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ విధంగా పైకి పెరిగి ఆ తర్వాత మనకు మెయిన్ సపోర్ట్ ఇది, ఎప్పుడైతే ఈ సపోర్ట్ను బ్రేక్ చేసిన తర్వాత డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు ఇందులోనే ఆగడం జరుగుతుంది. అంటే ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎంత పెద్ద సి అయినా సరే ఎప్పుడైతే ఇది మనకు తాకిందో ఆ తర్వాత డౌన్ అయ్యి మనకు మళ్ళీ కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 13 రూపాయల నుండి డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 0 మారిపోయింది. ఇది మనం చిన్న సీలు చూడడం వల్ల మనం చూడవలసింది ఏంటంటే, దీంట్లో చూడవలసింది ఇక్కడ మనం 77,400 కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇందులో మనం గమనించినట్లయితే ఇది మనకు 70 రూపాయల నుండి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఇది మనకు మొదటి సపోర్టు 70 రూపాయలు మూమెంట్ తీసుకుని ఇది మనకు 92 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 73 రూపాయలు మూమెంట్ తీసుకొని ఇంతవరకు వెళ్ళింది. ఇది 130 రూపాయల దాకా వెళ్ళింది. ఇదే మనకు మేజర్ సపోర్టు. ఎప్పుడైతే ఈ విధంగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందో ఇది మూమెంట్ అనేది హెవీగా ఉండాలి. కానీ హెవీగా లేకపోవడం వల్ల మళ్ళీ ఇది ఏమైంది, ఇక్కడ దీనికి ఉన్న హై నుంచి మళ్ళీ డ్రాప్ అయ్యి ఇది మనకి ఇక్కడ ఇది డౌన్ కూడా జరిగింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ 35 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 68 రూపాయల నుండి ఎక్కడైతే మనకు మూమెంటం ఉందో ఇక్కడ మనకి రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా? రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మనకు డౌన్ అయిన తర్వాత ఇది మనకు 0గా మారింది. అంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే కొంచెం మూమెంటం ఉండాలి ఇక్కడ మనకు పూర్తిగా మనం ఏదైనా సరే మనకు చాలా తక్కువ చూసుకున్నట్లయితే మనకు మార్కెట్ ఈరోజు వెళ్ళిందే 77,600 దాకా. మనం 77, 700, 800 కాల్స్ చూసుకున్నట్లయితే దానికి ఎటువంటి మూమెంటం ఉండదు. కాబట్టి అది మనకి ఏర్పడదు. కానీ మనకు 77,400 మనకు లోపట్న ఉంది. కాబట్టి ఇది మనం చూసుకోవాలి. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి ఒకటి, ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత దీన్ని డ్రాప్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మూమెంటం తీసుకొని దీని హైకి వచ్చినా సరే ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకు అనుకున్నట్టుగా మనకు కాల్స్ అనేవి ఇప్పుడు ఇంత చూసినట్లు ఈ 40 రూపాయలది మనకు 600 రూపాయలు ఏ విధంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా ఉండే, అంటే 600 రూపాయలు పోతానే కాదు కానీ మనకు మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 77,300
ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఎక్కడ నుండి ఇది 106 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 208 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది మనకు మేజర్ సపోర్ట్, ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ 112 రూపాయలు రిజెక్ట్ అయిపోయి ఆ తర్వాత డౌన్ అయింది. మళ్ళీ మూమెంటం ఇక్కడ తీసుకున్న కూడా మనకు స్టార్ట్ అయింది, మనకు ఈ 15, 20 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మనం ఇదే క్యాండిల్ అది. ఆ తర్వాత మళ్ళీ మనకు మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు ఈ 15 క్యాండిల్ అనేది మూమెంటం తీసుకొని తర్వాత ఈ 20 నుండి ఇది మనకు ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత మనకు మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా చివరిగా చూసినట్లయితే 77,200 ఇది మనకు చూసుకున్నట్లయితే మనకు 150, ఇది మనకు మొదటి సపోర్ట్. 150 రూపాయల నుండి మనకు 200 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇది మనకు 152 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది మనకు 290కి వెళ్ళింది. 290కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత ఇది మనకు 98 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మనకు ఎక్కడ నుండి మనకు 160 రూపాయల నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడాక వచ్చి ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ మనకు డౌన్ అయ్యి తర్వాత మనకు కింది రావడం జరిగింది. ఈ విధంగా మనకు కింది రావడం వల్ల మనకు మార్కెట్ అనేది పీలు అనేటి చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 77,100 కూడా ఇది మనకు 18 రూపాయల నుండి ఇంతవరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు మెయిన్ బేస్ ఇది ఏర్పడింది ఈరోజు. అంటే మార్కెట్ 14 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, 51 రూపాయల దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయినా సరే మనకి ఇది బ్రేక్ అవ్వట్లేదు. అంటే ఎప్పుడైతే ఈ మెయిన్ బేస్ అనేది మనకు బ్రేక్ అంతవరకు ఇది మనకు చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది 17 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది, ఇది 17 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఏకంగా ఇది మనకు 380 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చూసినట్లయితే 388 రూపాయలు ఇది మనకు ఎప్పుడు పెరిగింది, ఇది మనకు 15, 20 అంటే 3.20 నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది రెండే క్యాండిల్స్ 3.20, 3.25లో మనకు మూమెంటం తీసుకున్న తర్వాత 3.30, 3.35 మనకు అది అక్కడనే ఆగడం. ఎందుకు ఆగిందంటే ఇక్కడ మనకు డాట్స్లా ఎందుకు మారిందంటే ఎప్పుడైతే మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడిది మనకు ఈ 77,200 అనేది ఇది మనకు జీరో అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టు ఇది మనకు ఎంత ఉంది, ఇది 0.5 అంటే మనకు 0.05 పైసా దాకా మారిపోయింది. అంటే దీనికి ఇంకా ఇక్కడ ఎటువంటి మనకు లేదు ఇక్కడ మనకు మూమెంట్. అంటే ఇక్కడ మనకు 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ 4 రూపాయలు కానీ 5 రూపాయలు 100 రూపాయలు కానీ ఏం లేదు ఇక్కడ. ఇది ఇంతవరకు ఆగింది, ఇక్కడికి జీరో అయిపోయింది. జీరో అయిపోయినాక ఇంకా కిందికి పడే అవకాశాలు ఉండేవి కాబట్టి ఇది మనకు ఇక్కడనే మార్కెట్ ఆగింది. ఆ తర్వాత మార్కెట్ కూడా అందులో పి కూడా అక్కడ మనకు కాన్స్టెంట్గా మిగిలిపోయి అక్కడ బ్రేక్ అయిపోయింది అక్కడ. ఓకేనా, ఇప్పుడు మనం మార్కెట్ ఏ విధంగా చూసినట్లయితే ఇది మనకు ప్రీవ్యూ క్లోజ్ అనేది ఈ 77,400 అయితే ఓపెన్ మాత్రం మనకు 77,576లో ఓపెన్ అవడం జరిగింది. హైలో ఏర్పడింది. ఆ తర్వాత మార్కెట్ చూసినట్లయితే మనకు 77,694 దాకా వెళ్ళి లో చూసుకున్నట్లయితే మనకు 76,933 దాకా వెళ్ళడం జరిగింది. అంటే ఇంచుమించు ఇది మనకు ఒక 700 పాయింట్లు కిందికి డ్రాప్ అవ్వడం జరిగింది పైనుంచి వెళ్ళి. అందువల్ల మార్కెట్ అనేది ఇంకా లాస్ట్ మూమెంట్లో మార్కెట్ అనేది ఇంత హెవీగా పెరగడం. దీన్ని బట్టి మనం ఆడ్ చేసుకున్న పిఈసీలో ఒకసారి గమనిద్దాం. ఒకసారి మనం సిఈలో కూడా మన పిఈలో గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది ఇది మనం నేను క్లోజింగ్ ఇది ఈరోజు 9:15 క్యాండిల్ ఇది ఈ విధంగా మార్కెట్ ఏర్పడింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత మనకు ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు కాల్స్లో అనేవి మనకు మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. లేదా ఇక్కడ మనకు ఒక వీ షేప్ లాగా ఏర్పడాలి. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 18 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది, 80 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎక్కడ నుండి మనకు మార్కెట్ అనేది పెరిగిందో ఈ 9:15 క్యాండిల్ మాత్రం బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 15 రూపాయల నుండి ఇది 51 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 16 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 383 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది 18 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని మనకు
రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 77,200 పి ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 20 రూపాయల నుండి 60 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 31 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఆ తర్వాత ఇక్కడ మనకు రెండు క్లోజింగ్ అయిన 15 క్యాన్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మరి 43 రూపాయల నుండి ఇది మనకు 129 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ మన మెయిన్ బేసు 25 రూపాయల నుండి ఇది మనకు 90 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 34 రూపాయల నుండి 34 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది ఇది 490-500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎక్కడ నుండి ఇది మనకు 34 రూపాయల నుండి 500 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. చివరిగా చూసినట్లయితే 265 రూపాయలు ఇది మనకు క్లోజ్ కావడం జరిగింది. ఓకే, అదేవిధంగా 77,300 పి ఇది చూసుకున్నట్లయితే మనకు 42 రూపాయల నుండి ఇది మనకు 180 రూపాయలకి వెళ్ళింది. చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ మనకు 47 రూపాయల నుండి ఇక్కడ మనకు సమానంగా రావడం. ఇక్కడ మనకు కన్సాలిడేషన్ ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇది 47 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది ఇది మనకు 144 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 70 రూపాయల నుండి మళ్ళీ మూమెంట్ కిందలోనే కన్సల్టేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే సిఈ అనేది దాని హైక్ టచ్ అయిందో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది హైక్ టచ్ అనే క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ కానీ దీని మీద బ్రేక్ కాలేదు. మళ్ళీ ఇది మనకు ఈ 3.20 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఎక్కడ నుండి ఇది మనకు 65 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఎంతవరకు వెళ్ళింది 661 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 77,400 పి ఇది నిన్న క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే 71 రూపాయల నుండి ఇది మనకు 250 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ 81 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది 223 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 124 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది 778 రూపాయల దాకా వెళ్ళి ఆ తర్వాత 460 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అదే చివర చూసినట్టయితే 77,500 పి ఇది నెట్ క్లోజింగ్ ఇది మన 915 క్యాండిల్ ఇది 68 రూపాయలు ఇది 66 రూపాయల నుండి మూమెంట్ తీసుకొని 329 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఎంత కన్సల్టేషన్ అయింది ఇది మళ్ళీ 134 రూపాయలు ఉండి మళ్ళీ ఇది దీని హైక్ అయినా ఇది 318 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ ఆగడం జరిగింది. ఇది మళ్ళీ 200 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ అదే 320 ఇది మళ్ళీ ఇది ఇంతవరకు వెళ్ళింది. ఇది మనకు 902 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు పీలో జరిగింది. అదేవిధంగా అది మనం సీరన్ గమనించినట్లయితే సీరన్ ఇక్కడ మనం ఈ 77,200 సి ఇది క్లోజింగ్ ఇది మనకు 145 రూపాయలు సపోర్ట్ తీసుకుంది. 145 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మనకు ఎంతవరకు వెళ్ళింది ఇది మనకు 289 రూపాయల దాకా వెళ్ళింది. ఇక్కడ మార్కెట్ ఆగలేదు. ఇక్కడ మనకు ఒక పెద్ద క్యాండిల్ లాగా మారిపోయింది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీని హైక్ మాత్రం ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, పెద్ద పీలను సరే సీలను సరే మనకు డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మనకు ఇంతవరకు ఆగే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు లాస్ట్ వీక్ కూడా కొన్ని జరగడం జరిగింది. అది కూడా కొన్ని ఇమేజెస్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఆగస్టు ఇది చూసినట్లయితే మనకు జూలై చూసినట్లయితే మనకు 93 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది మనకు 150 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనం ఇక్కడ బార్డర్ గీసినాం కదా, ఎప్పుడైతే అది మనకు మెయిన్ సపోర్ట్ అది ఎప్పుడైతే 93 రూపాయలు ఎప్పుడైతే 93 రూపాయల నుంచి ఇది మనకు బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మనకి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ మూమెంటం తీసుకుందో ఆ తర్వాత మళ్ళీ ఏమైంది ఇది మనకు మళ్ళీ పైకి 93 రూపాయల నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యి 0 అవ్వడం జరిగింది. ఇది కూడా మనకు జూలైలో ఇది మనకు 63 రూపాయలు. ఎప్పుడైతే మనకు మెయిన్ సపోర్ట్ ఇక 63 రూపాయల నుంచి వెళ్ళింది మనకు 100 రూపాయల దాకా వెళ్ళింది. 100 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ మూమెంటం తీసుకొని కూడా మళ్ళీ 63 రూపాయల నుంచి కిందికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మూమెంటం ఉన్నది, కానీ ఇక్కడ మనకి ఇంత మూమెంటం ఉన్నది, చిన్న మూమెంటం ఉంది. ఇక్కడ మనకు 20 రూపాయల మూమెంటం కాబట్టి మనకు పెద్దగా మూమెంటం అన్న దీంట్లో లేదు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు అది మనకు ఆ విధంగా మనకు పైనుంచి మనకు డ్రాప్ కావడం వల్ల ఇది మనకు 3 అంటే 2:30 కంటే 14:30 అంటే 2:30 నుంచి వెళ్ళి మళ్ళీ ఇది రూ. 173 ఉండి మూమెంట్ తీసుకొని ఎంతవరకు వెళ్ళింది ఇది మనకు 552 దాకా వెళ్ళింది. అంటే మనం పెద్ద పీని మనం కన్సిడర్ చేసినప్పుడు అంటే ఇది మనకు రూ. 200 ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. రూ. 200 మనకు సపోర్ట్ తీసుకొని ఇంతకుముందు ఇది 522 దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ రూ. 200 నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని 522 దాకా వెళ్ళింది. అదేవిధంగా మనం ఈ చిన్నది కూడా గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇది మనకు రూ. 100 సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకు రూ. 80 సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఇవి రెండింటికి మనకు సమానంగా రాలేదు. ఇది ఎక్కడికి వచ్చింది, కిందికి రావడం జరిగింది. అంటే మనకు మెయిన్స్ మనకు సమానంగా దాని సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇది మనకు రూ. 41 నుండి మళ్ళీ చివరి మూమెంట్లో మళ్ళీ మూమెంట్ తీసుకునేది మనకు 323 దాకా వెళ్ళడం జరిగింది. అదే మనకు ఈరోజు కూడా అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఈ డౌన్ కావడం వల్ల ఇది మనకు ఎప్పుడైతే దీని మనకు ఈ రూ. 168 కూడా ఇది మనకు బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనకు ఇంత పెద్ద మనకు సి అయినా సరే మనకు 77,200 సి అయినా సరే ఇది మనకు బ్రేక్ చేయకుండా ఇది మనకు డౌన్ అయిపోయింది. దీని ప్రభావం వలన ఈరోజు మనకు పి అనేది మనకు రూ. 43 ఇంతకుముందు ఏ విధంగా పెరిగిందో ఇది మనకు 77,200 పి కూడా ఏ విధంగా ఎంత పెరిగింది, ఇది రూ. 34 నుండి మూమెంట్ తీసుకొని ఎంతవరకు అయింది, రూ. 500 దాకా వెళ్ళడం జరిగింది. ఇంత పెద్ద మూమెంట్ అనేది ఈరోజు మనకు క్యాప్చర్ అయిపోయింది. ఈ విషయం మనకు తెలియకపోవడం వల్ల. అంటే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే మనకు ఈ 77 అంటే పెద్ద సీలు అనేటి ఈ విధంగా పైనుంచి మనకు మెయిన్ సపోర్ట్ కదా, సపోర్ట్ బ్రేక్ అయ్యి మళ్ళీ మూమెంట్ తీసుకొని హైకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎప్పుడైతే మనం పీని దాన్ని కన్సిడర్ చేసినట్లయితే అది మనకు మంచి మూమెంట్ ఉండే అవకాశాలు ఆల్రెడీ మనకు పెరిగిన తర్వాత మళ్ళీ ఈ డ్రాప్లో మనకు మార్కెట్ పెరిగింది, పి అని పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ హైక్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, పి అనేది మనకు పడడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మనకు మార్కెట్ అనేది మూమెంట్ ఎప్పుడైతే మనకు తాకిందో అక్కడ నుండి మళ్ళీ మనకు పీఈస్ అనేటివి ప్రీమియం తగ్గుతాయి. తర్వాత మళ్ళీ హెవీగా మూమెంట్ ఈ విధంగా కిందికి రావడం వల్ల పీఈలు అనేవి పెరగడం జరుగుతుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 77,300 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 103 నుండి ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు రూ. 208 వెళ్ళింది. ఆ తర్వాత ఇదే మనకు మేజర్ సపోర్టు చూసుకున్నట్టయితే మనకు డౌన్ అయింది. డౌన్ అవుతుంది మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఏమైంది, ఇది ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇది రూ. 112 నుండి రూ. 112 రిజెక్ట్ అయిపోయిన తర్వాత మనకు డౌన్ అయింది. డౌన్ కావడం వల్ల మనకు ఆ విధంగా ఆ పీర్ అనేటివి పెరగడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా 77,400 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు రూ. 65 నుండి ఎంతవరకు వెళ్ళింది, రూ. 130 కింది. ఇదే మనకు మేజర్ సపోర్టు. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ కూడా జరిగింది. మళ్ళీ మూమెంట్ తీసుకొని కూడా మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది రూ. 65 నుండి మళ్ళీ ఇది డ్రాప్ అయ్యి ఇది మనకు జీరో కూడా జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 77,500 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది ఓకే, నిన్న క్లోజింగ్. ఓకేనా. మార్కెట్ ఇక్కడ నుంచి మనకు రూ. 250 నుండి ఇది మనకు రూ. 47 నుండి మూమెంట్ తీసుకొని ఇది మనకి రూ. 80 వెళ్ళింది. ఇది మనకు మేజర్ సపోర్టు. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది కావడం వల్ల ఇది మనకు దీంట్లో మనకు ఎటువంటి పెద్ద మూమెంటం లేదు. ఇది ఇంతవరకు రాలేదు. ఇక్కడ మనకి ఇది చూసుకున్నట్టు రూ. 18 పెద్ద మూమెంటం లేదు దీంట్లో మనకు. ఓకేనా. మనం రూ. 60, రూ. 70, రూ. 80 ఆ రేంజ్లో చూసుకున్నప్పుడు మాత్రమే మనకు ఉంటాయి. అందుకే ఇవి కూడా చూపిస్తున్నాం మీకు ఈరోజు. ఓకేనా. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఈరోజు రూ. 190 నుండి ఇది మనకు రూ. 33 పెద్ద సీఏ, కానీ దీనిలో మనకు మూమెంటం లేదు కాబట్టి రూ. 33 నుండి మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు రూ. 53 ఎక్కింది. రూ. 53 వెళ్ళింది మెయిన్ బ్రేక్ కావడం వల్ల ఇది ఇందులోనే కన్సల్టేషన్ అయింది. ఇది ఇంతవరకు కూడా రాలేదు మనకు. అంటే ఇది ఎంతవరకు వచ్చింది, ఇది రూ. 23 దాకా రావడం జరిగింది. ఎక్కడ నుండి రూ. 13 నుండి రూ. 23 దాకా రావడం జరిగింది. ఇంతవరకు అంతే. ప్రతిదీ మనకు ఇంతవరకు వస్తే అనుకోకూడదు. మన పెద్ద పీరియడ్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. ఇది విక్కి ఏర్పడింది రూ. 10 దగ్గర రావడం జరిగింది.
ఓకేనా. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ పి మాత్రం చూడు, ఇక్కడ మనకు 77,100 ఇది చిన్న పిఏ. ఇది మనకు 14 రూపాయలది. 14 రూపాయలదైనా సరే ఇది మనకు మెయిన్ బేస్ అనేది ఇక్కడ మనకు ఈ సపోర్ట్ అనేది ఇక్కడ మనకు బ్రేక్ కాలేదు. బ్రేక్ కాకుండా ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ 15 రూపాయల నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఇంతవరకు వెళ్ళడం జరిగింది. ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మార్కెట్ అనేది మనం అర్థం చేసుకుంటే మనకు మంచి మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.